హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా ఒక కంపెనీ అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వారానికి 5 రోజులు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో టోటల్గా మనకు 100 పోస్టులు అయితే ఉన్నాయి. 19,000 to 27,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మిస్ చేసుకోకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు ఫస్ట్ సోర్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక చూడండి, ఈ నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి శాలరీ కనుక చూసుకున్నట్టే 2.75 to 4 lakh per annum అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు పర్ మంత్ కి వచ్చేసి 19,000 నుంచి 27,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి శాలరీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు గైస్ ఇక్కడ చూడండి, మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్ నాట్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవడం కూడా మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, నో బీఈ బీటెక్ ఫ్రెషర్స్ అలౌడ్ టు అప్లై అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి బీఈ బీటెక్లు అయితే అవసరం లేదు. సో మీ దగ్గర నార్మల్ డిగ్రీ, అదేవిధంగా ఇంటర్, డిప్లొమా, డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఇక ఫస్ట్ సోర్స్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అంటే మీరు యూకే కస్టమర్స్ తో అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక యూకే కస్టమర్స్ వచ్చేసి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా. సో మీరు వచ్చేసి కస్టమర్స్ యొక్క క్వైరీస్ కి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే మీరు ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రొవైడ్ ఎక్సెప్షనల్ కస్టమర్ సర్వీస్ అండ్ అసిస్టెన్స్ వయా ఫోన్ కాల్, ఈమెయిల్స్ ఆర్ చాట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఏం వర్క్ చేయాలి, ఎలా చేయాలి, కస్టమర్స్ తో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, సో ఇక కంపెనీ ప్రోడక్ట్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యూకే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే యూకే రొటేషనల్ షిఫ్ట్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బెంగళూరు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు బెంగళూరు ఆఫీస్ లొకేషన్ కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే అంటే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి, ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఫ్లూయెంట్ గా మీకు బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదే విధంగా యూకే రొటేషనల్ షిఫ్ట్స్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇమ్మీడియట్ జాయినర్స్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇమ్మీడియట్ గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్ కి అయితే వాళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మాకు జాబ్ చాలా అర్జెంట్ అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ శాలరీ విత్ ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు 19,000 నుంచి 27,000 శాలరీతో పాటు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక బెనిఫిట్స్ అయితే మనకి ఒక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇంత
ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు భానుమతి అని చెప్పేసి హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఇక కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకొనేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి గైస్. సో మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ మీరు వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత అంటే హెచ్ఆర్ రిక్రూటర్స్ని కాంటాక్ట్ అయిన తర్వాత సో మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకొనేసి వాళ్ళు ఆఫీస్ లొకేషన్కి వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అంటే సో ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లేదా ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామంటే సో ఆన్లైన్లో మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. పర్టికులర్గా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో పర్టికులర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు ఆఫీస్ లొకేషన్కి వచ్చి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అని చెప్పేసి. సో కాబట్టి మ్యాక్సిమం అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత సింగిల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 100 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు jobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఎందుకు సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. అంటే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు హైరింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. సో సింగిల్ ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు జాబ్కి అయితే తీసుకోండి కాబట్టి అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఇచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.